ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నాడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చడమే కాకుండా హామీ ఇవ్వని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తూ విద్యా వైద్య వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి నేడు దేశంలోనే గర్వించతగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వైద్య వ్యవస్థలను మెరుగుపరచడం జరిగిందని, అలానే మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి పేరిట అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలే మళ్లీ ఆయన్ను 2024 ఎన్నికలు గెలిపించి తీరుతామని గడప గడపన ఎమ్మెల్యే జోగారావు ప్రజలను కలుసుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన అందరి నాయకులు శ్రీ వైఎస్ జగన్ ని గెలిపించి ముఖ్యమంత్రి చేసుకుని మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగేలా చూడాలని, అందుకు మీ అందరి దీవెనలు మద్దతును అందించాలని కోరారు. అమ్మా నమస్తే. అందరూ కూడా పేదవాళ్ళకి ఓటు వేయాలి. అలా జగనానికి అమ్మా మన అధ్యక్షులే మన జగన్కి మళ్ళీ అవకాశం అమ్మని చెప్పి వచ్చాం. ఫ్యాన్ గుర్తు కొట్టేయి అమ్మ, అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేయాలి తల్లి. నమస్తే. మేఘనందముపాస్మహే. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నే కాలాయ కాలాగ్నే రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. జగనన్న కోటేయాలి తల్లి. అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కోటేయాలి తల్లి. జగనానికి మనం యాసిస్